అనేది ప్రతి స్టేట్లో ఉంటుంది. తెలంగాణలో కూడా సిడిఓ అంటారు. వాళ్ళే ప్లాన్స్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, వాళ్ళే డిజైన్స్ తయారు చేస్తారు, వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు సెంట్రల్ వాటర్ కమిషన్కి. ఏమని? మేము ఇవన్నీ సరిగ్గా చేసినాము, రూల్స్ ప్రకారం చేసినాము, దీని ప్రకారం కనుక రూల్స్ ప్రకారం మేము చేసినాం కాబట్టి మీరు మాకు అప్రూవల్ ఇవ్వండి అంటే సిడబ్ల్యూసి దాని డీటెయిల్స్కి వెళ్ళదు. చెక్ లిస్ట్లో చెక్ చేసుకుంటుంది, టిక్ మార్క్ పెట్టేస్తుంది. స్టేట్ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి మేము డిజైన్స్ చూడాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ వాటర్ కమిషన్ గైడ్లైన్స్లో ఉన్నాయి. ఇది ప్రతి రాష్ట్రానికి ప్రతి ప్రాజెక్టుకు ఇదే రూల్స్ ఉంటాయి. సో కాబట్టి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి కూడా ప్లానింగ్, ఇన్వెస్టిగేషను, డిజైన్స్, మోడలింగ్ ఇవన్నీ కూడా స్టేట్ సిడిఓ చేసింది. సిడబ్ల్యూసి చేయలేదు, సిడబ్ల్యూసి అప్రూవల్ ఇవ్వలేదు. సిడబ్ల్యూసి చేసింది అప్రూవల్ ఏమిచ్చిందంటే నీటి లభ్యత ఉంది 195 టీఎంసీలు, హైడ్రాలజీ క్లియరెన్స్ అంటారు. అదేవిధంగా ఇంటర్ స్టేట్ అప్రూవల్ ఉంది, వేరే రాష్ట్రాలతోటి పంచాయతీ లేదనేది. ఇది సిడబ్ల్యూసి బాధ్యత, అవి ఇచ్చింది సిడబ్ల్యూసి. అదే విషయం జడ్జి గారికి చెప్పారు. ఇకపోతే ఈ మేడిగడ్డ ఎపిసోడ్ జరిగినాక సుందిల్ల, అన్నారం బ్యారేజెస్ ఏదైతే ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాయో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్స్ మీద కూడా చర్చించడం జరిగింది. 1 నవంబర్కు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాని ప్రకారము అసలు ఈ వేరియస్ స్టేజెస్ ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, సర్వే, ఇన్వెస్టిగేషన్, మోడలింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ కూడా గాడి తప్పినాయి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఒకళ్ళు చేయాల్సిన పని తర్వాత ఇంకోళ్ళు చేయాల్సింది వెనకది ముందు వెనక జరిగింది. మోడలింగ్ ఫినిష్ కాకముందే డిజైన్ అయింది, డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది, కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత డిపిఆర్ మళ్ళీ అప్డేట్ అయింది. ముందు డిపిఆర్ ప్రిపేర్ అయ్యి తర్వాత కన్స్ట్రక్షన్ కావాలా, తర్వాత వీటన్నిటిలో క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదు. ఇదంతా ఎన్డీఏసీ ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో ఉంది, 1 నవంబర్కి ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో. దాని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏసీ కోరడం జరిగింది. ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్, డిజైన్స్ కరెక్ట్గా చేసి ఈ లోపాలు ఏవే ఉన్నాయో ఐడెంటిఫై చేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ కొత్త స్టేట్ గవర్నమెంట్ వచ్చాక డిసెంబర్లో ప్రభుత్వం మారినాక స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసింది సెంటర్ని, ఎన్డీఎస్ఏని, మళ్ళీ కమిటీ వేయండి, మీరు కమిటీని పంపించండి, మాకు టెక్నికల్ గైడెన్స్ ఇవ్వండి అని. ఈ కొత్త కమిటీ కూడా 1 మే ఆఫ్ 2024 వాళ్ళ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఈ వర్షాలు రాకముందు మే అండ్ జూన్ 1 మేకి ఇచ్చారు వాళ్ళ రిపోర్టు. మే, జూన్లో జరగాల్సిన మెజర్స్ ఏవైతే తీసుకోవాలనో, బోర్ హోల్స్ ఎన్ని వేయాలా, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలా, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలా, దాని ప్రకారం డేటా ఎట్లా తీసుకోవాలా, క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్ ఏ విధంగా చేయాలా, ఇవన్నీ కూడా కూలంకషంగా ఎన్డీఎస్ఏ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చి కూడా ఇప్పటికీ 2.5 months అయింది. సో నేను జడ్జి గారికి చెప్పాను, ఈ 2 monthsలో చేయాల్సిన పనులు ఎంతవరకు జరిగినాయో, ఏ విధంగా రిపోర్ట్స్ ఏవైతే వర్క్స్ చేయాల్సి ఉండనో ఇంటరిమ్ మెజర్స్ ప్రకారము ఎన్డీఎస్ఏ చెప్పిన దాని ప్రకారము మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఎన్డీఎస్ఏకి ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమీ రెస్పాన్స్ రాలేదు. సో ఆ రెస్పాన్స్ కొరకు జడ్జి గారు అడిగారు ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు అని. సో నేను చెప్పడం జరిగింది, ఈ ఇంటరిమ్ మెజర్స్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్కి మేము చెప్పామో, ఎన్డీఎస్ఏ చెప్పిందో, ఆ రిపోర్ట్స్ తీసుకున్నాక వాటిని స్టడీ చేసి అప్పుడు ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది. సో జడ్జి గారికి చెప్పాను, స్టేట్ నుంచి మేము రెస్పాన్స్ ఇంకా రాలేదు, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్. వన్స్ ద స్టేట్ సెండ్స్ ద రెస్పాన్స్ దెన్ ఎన్డీఎస్ఏ విల్ గివ్ ద ఫైనల్ రిపోర్ట్. ఇది జడ్జి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా నేను చెప్పిన విషయాలే కాకుండా వేరియస్ టెక్నికల్ విషయాలు వారికి ఉన్న ఏదైతే క్లారిఫికేషన్స్ కావాలో అది అడిగారు. నాకు తెలిసినంత మేరకు నేను వారికి క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1.5 నుంచి 2 గంటలు కూర్చున్నాను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాను. అఫిడవిట్లో ఇమ్మన్నారు, నేను చెప్పినవన్నీ ఆ అఫిడవిట్ కూడా 1 weekలో ఇచ్చేస్తాను. ఒకటేమో భూములు 3,600 ఎకరాలే, అది కూడా మరి పోలవరంలో 1,00,000 ఎకరాలు మునుగుతున్నాయి. మరి 1,00,000 ఎకరాలు ముంపుకు గురైనప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ R&R పాలసీ చేస్తున్నారు కదా. 3,600 ఎకరాలు మహారాష్ట్రలో మునిగితే ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ, R&R పాలసీ చేసుకొని వాళ్ళకి కంపెన్సేట్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళతోటి నెగోషియేట్ చేయకుండా, చేయలేక, లేదా టైం వేస్ట్ అవుతుందనే ఒక బహానాతోటి ఇక్కడికి తీసుకొచ్చింది ఒకటి. రెండోది
తుమ్మడేటి దగ్గర 160 టీఎంసీలు లేవు అని సిడబ్ల్యూసీ చెప్పింది అని అన్నారు. సిడబ్ల్యూసీ లెటర్స్ చూపెట్టాను, నేను వారికి ఇచ్చాను. రైటింగ్ సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఏదైతే ఉందో అది వారికి ఇవ్వడం జరిగింది. అందులో చాలా క్లియర్గా సిడబ్ల్యూసీ 165 టీఎంసీ నీళ్లు 75% డిపెండబిలిటీ అంటారు. దాని ప్రకారం తుమ్మడేటి దగ్గర ఉన్నాయి కాబట్టి నీటి లభ్యత ప్రాబ్లం లేదు. కాకపోతే పై రాష్ట్రాలు కనుక మీకు రావాల్సిన నీళ్లు కనుక ఉపయోగించుకుంటే, అది కూడా లీగల్గా కాదు ఇల్లీగల్గా ఉపయోగించుకుంటే, మీకు 63 టీఎంసీ మాత్రం మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. మీకు వార్నింగ్ అంటే మీకు కాషన్ చేస్తున్నాం మిమ్మల్ని. ఈ 63 టీఎంసీ పై రాష్ట్రము అంటే వాళ్ళు ఉపయోగించక ముందే మీరు జాగ్రత్త పడి వాళ్ళతో మాట్లాడి మీ నీళ్లు మీరు వాడుకోండి, క్లెయిమ్ చేసుకోండి అని సిడబ్ల్యూసీ రాయడం జరిగింది. పై రాష్ట్రము 63 టీఎంసీ వాడుతుందో ఏమో, అందుకని నేను చేయలేనో ఏమో అనే అన్ని రీజన్స్ చెప్పి నీళ్లు లేవు అనే దాని మీద షిఫ్ట్ చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదని వారికి చెప్తాను. జడ్జి గారు ఒక ప్రశ్న అడిగినారు. ఇప్పుడు ఈ మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజెస్ విషయంలో ఎన్డీఎస్ఏ కమిటీ రిపోర్ట్ వచ్చాక టెక్నికల్గా ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చేంత వరకు కూడా టెక్నికల్గా ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చెప్పడం కష్టం. వాళ్ళ రిపోర్ట్ ప్రకారము రిపేర్స్ రినోవేషన్స్ ఏం చేయాలా, లేకపోతే ఆల్టర్నేట్ కన్స్ట్రక్షన్ ఏమైనా చేయాలన్నా ఇదంతా కూడా ఊహాజనితం అవుతుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చినాక చేయాలా, అది చేసినాక అప్పుడు ఇది రిలవెంట్ అవుతుంది. మీరు అడిగింది ఏది, దీన్ని ఆప్టిమల్గా ఎట్లా వాడుకోవాలా, ఏ విధంగా పంప్ చేయాలా, ఎంత వాటర్ స్టోరేజ్ చేయాలా, స్టోరేజ్ చేయగలుగుతామా, ఓన్లీ డైవర్షన్ స్ట్రక్చర్ని వాడుకోవాలా, స్టోరేజ్ పెంచగలుగుతామా, పెంచాలంటే అడిషనల్గా ఏమన్నా అవసరమా, ఇవన్నీ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చాక స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఎన్డీఎస్ఏ మధ్యలో అది ఇదైపోయినాక డైలాగ్ అయిపోయినాక అప్పుడు అది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.